హాయ్ ఎవ్రీవన్. ఈ డ్రెస్ మెటీరియల్తో మామ్ అండ్ డాటర్ కాంబో అయితే స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ నా కోసం అయితే ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నానండి. నేను స్టిచ్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్తో మా బబ్లీకి ఎలా స్టిచ్ చేశానో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. నా డ్రెస్ స్టిచ్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ ఇదండి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మీద లెంత్ 11 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 44 ఇంచెస్ వచ్చింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే 3 to 4 ఇయర్స్ బేబీకి ఈజీగా ఫ్రాక్ అవుతుందండి. జస్ట్ నేను చెప్పిన మెజర్మెంట్స్ని మీరు మీ ఫ్యాబ్రిక్కి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింద ప్లీట్స్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ లేయర్ కోసం ఫ్యాబ్రిక్ లైన్స్ అనేవి వెర్టికల్గా ఉండేలాగా నేను కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ లేయర్కి హైట్ వచ్చేసి 10.5 ఇంచెస్కి డాట్ పెట్టుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ 11 ఇంచెస్సే విడ్త్ ఉంది కాబట్టి నాకు కావాల్సిన ఏదైతే 30 ఇంచెస్ విడ్త్ అండి. కాబట్టి నేను ఇలా 3 లేయర్స్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లేయర్ని కట్ చేసేసాను కదా ఫ్రంట్కి బ్యాక్కి, ఇలాగ ఇంకో 2 లేయర్స్ని కట్ చేస్తున్నాను. టోటల్గా 11 33 ఇంచెస్ వచ్చిందండి. దాన్ని మనము సైడ్స్ జాయింట్స్ వెయ్యగా కరెక్ట్గా 30-31 అలా వచ్చేస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఫ్యాబ్రిక్కి విడ్త్ వచ్చేసి ఫస్ట్ లేయర్ది 30 ఇంచెస్, హైట్ 10.5 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే హైట్ 1 ఇంచ్ పెంచుకోవచ్చు, 1 ఇంచ్ తగ్గించుకోవచ్చు కూడా. అది మీ పిల్లల హైట్ బట్టి మీరు మెజర్ చేసుకోవచ్చండి. బాడీ మెజర్మెంట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కింద లేయర్స్ మాత్రం హైట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారుగా టోటల్గా 6 లేయర్స్, ఫ్రంట్కి 3 లేయర్స్, బ్యాక్కి 3 లేయర్స్ అయితే కట్ చేసేసాము. ఇక్కడ ఈ లేయర్స్ని మనం జాయిన్ చేసుకుంటే కనుక అస్సలు తెలియదండి ఇక్కడ పీసెస్ అతికినట్టు కూడా. అండ్ జనరల్గా మనకి ఇప్పుడు వచ్చే టాప్స్ కానీ దేనికైనా సరే ప్యాచెస్ ఉండడం కామనే కదా, కాబట్టి అదేమీ పెద్ద ఫాల్ట్ కూడా కాదు. మీరు ఎక్కడైనా క్లాత్ సరిపోయినా ఇలా ప్యాచ్ అయితే వేసుకోవచ్చు. ఈ 6 లేయర్స్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దీన్ని నేను బాడీ పార్ట్కి యూజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా మీరు ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవడమే చూసుకుని. మీరు ఫస్ట్ చూసుకోకుండా కట్ చేసేస్తే మాత్రం మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ముందుగానే చూసుకోవాలండి సరిపోతుందా లేదా అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిగిలిన 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్ని కూడా నేను కింద సెకండ్ లేయర్ కోసం యూజ్ చేస్తున్నాను. కాకపోతే సెకండ్ లేయర్కి ఫ్యాబ్రిక్ మీద లైన్స్ హారిజంటల్గా వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. 11 ఇంచెస్ హైట్ అనేది పిల్లలకి ఎక్కువైపోతుంది కాబట్టి జస్ట్ నేను 7 ఇంచెస్సే తీసుకుంటున్నాను సెకండ్ లేయర్ని. ఇలా అక్కడక్కడ డాట్ పెట్టుకుని టోటల్గా 44 ఇంచెస్ విడ్త్ ఉన్న ఈ డబల్ ఫోల్డెడ్ ఫ్యాబ్రిక్ని మనము కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ సెకండ్ లేయర్ కూడా రెడీ అయిపోయినట్టే మనకి. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని ప్లీట్స్ పెట్టుకుంటామండి. నెక్స్ట్ ఈ 2 పక్కన పెట్టేసుకుని సెకండ్ లేయర్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక లేయర్ని తీసుకుని థ్రెడ్స్ కోసం అయితే హైట్ 21 ఇంచెస్, విడ్త్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు విడ్త్ 4 ఇంచెస్ లేకపోతే 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ కోసం హైట్ 10.5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్కి డబల్ ఫోల్డెడ్ మీద 7.5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ హైట్ 10.5 ఇంచెస్కి ఫ్యాబ్రిక్ మొత్తం కూడా అక్కడక్కడ డాట్స్ పెట్టుకుని ఒక లైన్ అయితే ఈవెన్గా డ్రా చేసుకోండి. నెక్స్ట్ నెక్ విడ్త్ అలాగే షోల్డర్ కలిపి 4.5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఇలాగా 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి. ఇలా 5 ఇంచెస్కి డాట్ పెట్టుకున్నాక ఈ 2 లైన్స్ని మీట్ చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేయాలి. నెక్స్ట్ అలాగే సైడ్ జాయింట్స్ వైపున కూడా ఒక 5 ఇంచెస్కి డాట్ పెట్టుకుని లైన్ అయితే డ్రా చేయండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం అయితే 1 ఇంచ్కి ఇలాగ డాట్ పెట్టుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ నీట్గా డ్రా చేయడం కోసం మనం ఎంత అయితే డౌన్ పెట్టుకున్నామో దానికి హాఫ్కి ఇక్కడ మార్క్ పెట్టుకుని అక్కడి నుంచి ఇలా కర్వ్ గీయడం వల్ల షేప్ అయితే నీట్గా వస్తుందండి. నెక్స్ట్ వేస్ట్ పార్ట్ కాడ 1 ఇంచ్ పైకి డాట్ పెట్టుకుని ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోండి. ఇలాగ కర్వ్ పెట్టుకుని కట్ చేయడం వల్ల డ్రెస్ ఫిట్టింగ్ బాగుంటుంది అండ్ అలాగే సైడ్స్ కూడా జారినట్టుగా ఉండదండి. ఈ ఫ్రాక్కి స్ట్రాప్స్ పెడతాను కాబట్టి మనము ఈ ఫ్రంట్ పార్ట్లో స్ట్రాప్స్కి ఎంత అయితే పెడతామో ఆ పార్ట్ని వదిలేసి బాడీ పార్ట్ని కట్ చేయాలండి. ఇక్కడ స్ట్రాప్ హైట్ కోసం ఆర్మ్ హోల్ పార్ట్లో 2.5 ఇంచెస్కి డాట్ పెట్టుకుని ఆ 2.5 ఇంచెస్కి ముందు ఒక 3/4 ఇంచ్కి ఇంకో డాట్ పెట్టుకోవాలి. ఎక్కడైతే డాట్ పెట్టామో ఆ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ అయితే డ్రా చేయాలండి. ఇంతకుముందు డ్రా చేసింది మనము హ్యాండ్స్ పెట్టినా స్లీవ్లెస్కైనా అలా పెట్టుకోవాలి. ఇలా స్ట్రాప్స్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా
3/4 ఇంచ్ ముందుకు పెట్టడం వల్ల పిల్లల స్ట్రాప్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ బాగుంటుందండి. అండ్ నెక్స్ట్ నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్కి డాట్ పెట్టుకోండి. నెక్ సైడ్ పాయింట్ని అలాగే స్ట్రాప్స్ ఎండింగ్ పాయింట్ని కూడా మీట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకుంటే నెక్ షేప్ నీట్గా వస్తుందండి. ఇలా డ్రా చేసిన వాటిని మనం నీట్గా కట్ చేసుకోవడమే. మీరు మెజర్మెంట్స్ అన్నీ న్యూస్ పేపర్ మీద డ్రా చేసుకుని న్యూస్ పేపర్ మీద కట్ చేసుకున్నాక అప్పుడు ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని కూడా కట్ చేసుకోవచ్చండి. ఈ ఫ్రాక్కి నేను సైడ్ ఏమీ ఖర్చులు వేయట్లేదండి. మీరు కావాలంటే కనుక మీ పిల్లల మెజర్మెంట్స్ బట్టి ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేస్తూ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలండి. మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కంటే కూడా నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి కంపల్సరీ. ఇక్కడ నాకు క్లాత్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఎక్స్ట్రా పెట్టట్లేదు. ఇలాగా సేమ్ కట్ చేస్తే కనుక మన బ్యాక్ నెక్ అనేది ఊక్స్ కానీ జిప్ కానీ వేసాక చిన్నదైపోతుందండి. కాబట్టి కంపల్సరీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదు. మీకు ఇలా క్లాత్ లేకపోయినా సరే సైడ్స్ జాయింట్ వేసైనా బ్యాక్ సైడ్ కంపల్సరీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు 1/2 ఇంచ్ పెట్టుకోవట్లేదు అంటే నేను బ్యాక్ సైడ్ చిన్న బో ఇద్దాంలే అని ఇంక వదిలేసానండి. నెక్స్ట్ స్ట్రాప్స్ కోసం మెజర్ చేస్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు స్ట్రాప్స్కి 2.5 వదిలేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, ఆ 2.5ని డబల్ ఫోల్డ్ వేస్తే 5 ఇంచెస్ అండి. మనం స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి 1/2 ఇంచ్ మార్జిన్ కోసం అని ఎక్స్ట్రా తీసుకుంటే కనుక టోటల్గా 6 ఇంచెస్ అనేది మన యాక్చువల్ స్ట్రాప్ హైట్. కానీ బిగినర్స్ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. టోటల్గా స్టిచ్చింగ్ అయ్యాక కరెక్ట్గా 6 ఇంచెస్ ఉంచుకొని కట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్కి డ్రా చేసుకున్నాక ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవడమే అండి. లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి 2 స్ట్రాప్స్ రెడీ అయిపోయాయి. ఈ స్ట్రాప్స్కి నేను చిన్న హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం 40 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ వేసుకుని 2 హ్యాండ్స్ కోసం ఒకేసారి కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్కి హైట్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీరు 2.5 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ స్ట్రాప్స్కే హ్యాండ్ పెడుతున్నాం కాబట్టి ఇలా 3 ఇంచెస్కి డాట్ పెట్టేసుకున్నాక ఈ ఎక్సెస్ని కట్ చేసుకుంటాము. నెక్స్ట్ హ్యాండ్ షేప్ నీట్గా డ్రా చేసుకుని కట్ చేయడమే అండి. ఇక్కడ ఏమి హ్యాండ్ షేప్ కోసం కర్వ్ ఏమీ మెజర్ చేయట్లేదు. ఇక్కడ మీరు నేను కట్ చేసి చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. జస్ట్ ఈ ఎడ్జ్కి వచ్చేసరికి చిన్నగా ఉండి ఇక్కడ కర్వ్ ఉంటే సరిపోతుందండి. అక్కడంతా ప్లీట్స్ పెట్టుకుంటాము. ఇక్కడ సెంటర్లో అయితే చిన్న టక్స్ పెట్టుకోండి. మీరు ప్లీట్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. టోటల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసాము. నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలండి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేయడానికి మరలా మెజరింగ్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తూ కట్ చేసేసుకోవడమే అండి. ఇక్కడ కింద బాటమ్ ప్లీట్స్ పెడతాం కదా, అదొక్కటి మాత్రం లైనింగ్ని ఒక 1 ఇంచ్ చిన్నగా పెట్టుకోండి. ఇక్కడ నాకు లైనింగ్ కొంచెం చిన్నదే ఉంది కాబట్టి జస్ట్ ఫస్ట్ లేయర్ ఎంత తీసుకున్నానో అంత హైట్ మాత్రమే తీసుకున్నాను. మీకు క్లాత్ ఉంటే కనుక ఎక్స్ట్రానే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా థ్రెడ్స్కి కానీ స్ట్రాప్స్కి కానీ లైనింగ్ అవసరం లేదండి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా చూసేద్దాం. ఫస్ట్ అయితే థ్రెడ్స్ని తీసుకోండి కట్ చేసినవి. ఈ థ్రెడ్స్ని రాంగ్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసిన తర్వాత 2 థ్రెడ్స్ని సెపరేట్ చేసేసి స్టిక్తో రివర్స్ చేస్తే కనుక మనకి థ్రెడ్స్ అనేవి రెడీ అయిపోతాయండి ఇలాగా. నెక్స్ట్ స్ట్రాప్స్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రాప్స్కి అటాచ్ చేయడం కోసం 2 హ్యాండ్స్ని అయితే కట్ చేసాం కదా, ఈ హ్యాండ్స్ని కింద వైపున రాంగ్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం స్ట్రాప్స్కి ఈ హ్యాండ్స్ని జాయిన్ చేయాలండి. మన స్ట్రాప్ యొక్క కరెక్ట్ సైడ్ హ్యాండ్ యొక్క కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని ఇలా ప్లీట్స్ పెట్టుకోవడమే. ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇలా సెంటర్కి 2 టక్స్ పెట్టుకోవడం వల్ల మీరు ప్లీట్స్ ఈజీగా అడ్జస్ట్ చేయగలుగుతారు. సేమ్ ప్రాసెస్లో ఇంకొక స్ట్రాప్కి కూడా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత మనము స్ట్రాప్స్ రెడీ చేసుకోవడం కోసం ఈ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్న ఎక్కడైతే ప్లీట్స్ పెట్టలేదో ఆ పార్ట్న 1/4 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ప్లీట్స్ పెట్టిన పైన ఒక స్టిచ్ వేసుకోండి. మీకు స్ట్రాప్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లో ఇంకొక స్ట్రాప్ని కూడా రెడీ చేసుకోవడమే. ఎక్కడైతే ప్లీట్స్ పెట్టలేదో ఆ సైడ్న 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని మనం ప్లీట్స్ పెట్టాం కదా, ఆ సైడ్న ఒక స్టిచ్ వేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోతుందండి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత
యాక్చువల్ స్ట్రాప్ హైట్ కంటే కూడా ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో దాన్ని కట్ చేసేసుకోవాలండి. అండ్ అలాగే మీరు ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నారో దానిపైన అస్సలు ప్లీట్స్ పెట్టుకోకూడదు. మనకు కావాల్సిన స్ట్రాప్ హైట్ 6 ఇంచెస్ కదా, ఇక్కడ నాకు 6.5 ఉంది. నేను అటు ఇటు కూడా ఒక 1/4 ఇంచు కట్ చేసేస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా మీరు ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నారో ఆ పార్ట్ని అస్సలు ప్లీట్స్ పెట్టకూడదండి. మీకు ఎంతైతే స్ట్రాప్ హైట్ ఉందో ఆ హైట్కే మీరు ప్లీట్స్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా తక్కువ ప్లీట్స్ ఉండి మనకి సెంటర్లో ఎక్కువ ప్లీట్స్ ఉండేలాగా చూసుకోవాలండి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్లో ఫస్ట్ లేయర్ నేను 6 ప్యాచెస్గా కట్ చేశాను కదా, ఫ్రంట్కి బ్యాక్కి కూడా. ఈ 6 ప్యాచెస్ని కూడా జాయింట్ చేసుకుంటున్నానండి. జాయింట్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ కూడా ప్యాచెస్ అన్నీ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లైన్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. మీరు కనుక 30 ఇంచ్ విడ్త్ ఉన్నది సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ప్యాచెస్ లేకపోతే కనుక జస్ట్ సైడ్స్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ లేయర్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లైన్ కూడా రివర్స్ చేసి రాంగ్ సైడ్న 2 సైడ్స్ కూడా సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలండి. మీరు సైడ్ జాయింట్ వేసినప్పుడు ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సైడ్ జాయింట్స్ వేసేసాక కింద మొత్తం కూడా డబల్ ఫోల్డ్ వేసుకుని స్టిచ్ వేసుకోవాలి. నేను ప్లీట్స్ని కూడా మిషన్తోనే స్టిచ్ చేసేసాను. మీరు అలా కాకుండా హ్యాండ్తో ప్లీట్స్ పెట్టేలా ఉంటే ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ జాయిన్ చేసినప్పుడు ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తూ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ప్లీట్స్ని పెట్టేశాను కాబట్టి జస్ట్ ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ జాయిన్ చేస్తూ స్టిచ్ చేసేసాను. ఇలా జాయిన్ చేస్తూ స్టిచ్ చేసినప్పుడు మన ఫస్ట్ లేయర్ కరెక్ట్ సైడ్, సెకండ్ లేయర్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం స్టిచ్ అయితే వేసుకోవాలండి రాంగ్ సైడ్న. అండ్ నెక్స్ట్ ఇలా టోటల్గా మన కింద లేయర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ని రాంగ్ సైడ్న 2 సైడ్స్ కూడా సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటూ. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద కూడా డబల్ ఫోల్డ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవడమే అండి. ఇలా టోటల్గా లైనింగ్ని కూడా స్టిచ్ చేసేసాము. నెక్స్ట్ మన బాడీ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం స్ట్రాప్స్ రెడీ చేసుకున్నాం కదా, ఆ స్ట్రాప్స్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం నెక్ ఎండింగ్స్ 2 ఎండింగ్స్ కూడా 1/4 ఇంచ్ వదిలేసి స్ట్రాప్ని జాయిన్ చేయాలండి. మనము లైనింగ్ జాయిన్ చేసినప్పుడు స్ట్రాప్ మీద పడి స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగ అటు ఇటు కూడా కొద్దిగా వదిలేసి జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మన లైనింగ్ కరెక్ట్ సైడ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ ఉండేలా పెట్టుకుని ఇలాగ రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత టక్స్ పెట్టుకుని ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవడమే అండి. ఇలా టక్స్ పెట్టడం వల్ల నెక్ షేప్ కానీ ఆర్మ్ హోల్ కానీ నీట్గా వస్తుంది. ఎడ్జెస్ కూడా షార్ప్గా వస్తాయండి. నెక్స్ట్ థ్రెడ్స్ని జాయిన్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా జాయిన్ చేయాలి. అండ్ అలాగే కింద ప్లీట్స్ పెట్టే ఏరియాలో కాకుండా కొద్దిగా 1/2 ఇంచ్ వదిలేసి పైకి థ్రెడ్స్ని జాయిన్ చేయండి. అసలు లైనింగ్ మీద కాకుండా ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ వేస్తాము థ్రెడ్స్కి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని కూడా సెంటర్కి కట్ చేసేసుకోండి. మనము జిప్ కానీ ఊక్స్ కానీ వేస్తాం కాబట్టి. నెక్స్ట్ స్ట్రాప్స్ని బ్యాక్ పార్ట్కి జాయిన్ చేయడం కోసం మనం ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ సైడ్ని, బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి ఈ స్ట్రాప్స్ని నెక్ ఎండింగ్స్న 1/4 ఇంచ్ వదిలేసి స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని ఇలాగా పైన స్టిచ్ చేసేసుకోవడమే. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్, లైనింగ్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్న స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఎక్కడైతే ఊక్స్ పెట్టడం కోసం కట్ చేసామో ఆ ప్లేస్లో కూడా స్టిచ్ వేసుకోవాలండి. జస్ట్ మనం సైడ్ జాయింట్స్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేయం. ఆర్మ్ హోల్ కాడ, నెక్ కాడ, అలాగే మనము ఊక్స్ కోసం కట్ చేసిన పార్ట్ని స్టిచ్ చేస్తాము. ఇలా స్టిచ్ చేసిన తర్వాత టక్స్ పెట్టుకుని రివర్స్ చేసేయడమే. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ ఇన్విజిబుల్గా వేయడం కోసం ఒక హ్యాండ్ సైడ్న మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకోవాలి. అండ్ అలాగే లైనింగ్స్ కూడా సేమ్ ఫేసింగ్ పెట్టుకొని 1/4 ఇంచ్ మార్జిన్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసేయడమే అండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ స్టిచ్ చేశాక వచ్చిన ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అస్సలు బయటికి కుట్టు అనేది కనిపించదు. సేమ్ ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ సైడ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా ఒకే సైడ్ పెట్టుకునేటప్పుడు మన థ్రెడ్స్ అనేవి బయటకు కాకుండా లోపలికి వేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. మీరు కనుక బయటకు వేసి స్టిచ్ చేస్తే కనుక కుట్టు థ్రెడ్ మీద పడిపోయి థ్రెడ్ రివర్స్ చేసినప్పుడు రాదు. ఇక్కడ చూస్తారుగా స్టిచ్ చేసేసాము. మన స్టిచ్ చేసిన కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనము అవుట్లైన్ స్టిచ్ చేయాలండి. మనము ఊక్స్ పెట్టే పార్ట్
కాడ నుంచి నెక్, ఆర్మ్ హోల్ మొత్తం అంతా కూడా అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కూడా 2 అవుట్లైన్స్ అయితే స్టిచ్ చేయాలి. 1/4 ఇంచ్ మార్జిన్ ఇచ్చి అండ్ అలాగే ఎడ్జ్కి కూడా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో కూడా చిన్నగా అయితే ఈ జాయింట్ వేసుకోవాలండి 1 ఇంచ్ పైకి. ఇక్కడ ప్లీట్స్ పెట్టేటప్పుడు ఇబ్బంది అవ్వదు. బాడీ పార్ట్ స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్లీట్స్ జాయిన్ చేయడం కోసం ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న, బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ కూడా సేమ్ ఫేసింగ్ పెట్టుకుని రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలండి. స్టార్టింగ్ 1/2 ఇంచ్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని నెక్స్ట్ నుంచి ప్లీట్స్ పెట్టుకోవాలి. బాటమ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ మొత్తం పెట్టేసిన తర్వాత లైనింగ్ని కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి. లైనింగ్ ప్లీట్స్ పెట్టడం కోసం నేను చూపిస్తున్న విధంగా ఫ్రాక్ని అయితే రివర్స్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ లైనింగ్ పైకి ఉండాలి. మొత్తం ఫ్రాక్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేయాలండి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ లైనింగ్ని కరెక్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి పెట్టుకొని రాంగ్ సైడ్న స్టిచ్ చేసుకుంటూ ప్లీట్స్ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ప్లీట్స్ అనేవి పెట్టేశాము. ఇలా లైన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని నార్మల్గా స్టిచ్ చేస్తే యూనిఫామ్లా ఉంటుందండి. అదే ఇలా 2 లేయర్స్గా కానీ అన్గార్కా స్టైల్ కానీ అలా స్టిచ్ చేయడం వల్ల డ్రెస్ లుక్ మారిపోతుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంత సాగర్.